హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి చేరుతుంది. నేను చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏం చేయబోతున్నామంటే ప్రసాదం బూరెలు అంటారు కదండి, కేసరి బూరెలు అనమాట. రవ్వ కేసరి బూరెలు. చాలామందికి తెలిసింది ఏంటంటే ప్రసాదం బూరెలు. రవ్వ కేసరితో నేను ఎలా చేయబోతున్నాను, టేస్టీగా ఈజీగా ఎలా చేస్తున్నాను, మీరు కూడా నాలాగే చేస్తున్నారా లేదా ఈ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా టేస్టీగా బాగా చేసుకోబోతున్నాం అన్నమాట. ఇది నేను ఇంతకుముందు పెసర బూరెలు చేశానండి, పెసర పూర్ణం బూరెలు. అవి వరిపిండి తోపు అన్నమాట, బియ్యం పిండి తోపుతో చేశాను. అవి కొంచెం హార్డ్గా ఉంటాయి తినడానికి, కానీ నిల్వ ఉంటాయని చెప్పి చేశాను. మీకు వీడియోలో పెడతాను, చూడండి. ఐ కార్డ్లో కానీ లేకపోతే వీడియో చివరిలో కానీ పెడతాను, తప్పకుండా మీరు చూడకపోతే చూడండి. అలాగే ఈ బూరెలకైతే నేను మినప్పిండి తోపు పెట్టానండి. బియ్యం పిండి తోపు కాకుండా మినప్పిండి తెలుసు కదా, దాంతో పెట్టాను. క్రిస్పీగా చేస్తున్నాము, చాలా టేస్టీగా చేస్తున్నాము. ఈ వీడియో చివరి వరకు మీరు చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి, వీడియో లైక్ చేయండి. మరి కేసరి బూరెలు స్టార్ట్ చేద్దామా? ఈ కేసరి బూరెలకి 1 గ్లాసు పప్పు నానబెట్టుకుందాం, మినపగుళ్ళండి. దీనిలో నీళ్లు వేసుకొని 6 అవర్స్ వరకు నాననివ్వాలి. అలాగే ఇప్పుడు వేరే బౌల్లో గ్లాసున్నర బియ్యం నానబెట్టుకుందాం. గ్లాసు పప్పుకి గ్లాసున్నర రైస్ అండి. దీనిలో కూడా నీళ్లు వేసి 2 సేమ్ ఒకేలాగా 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పులు వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇవి మళ్ళీ తీసేసుకోవాలండి. ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు రవ్వ కూడా వేయించుకుందాం. 1 గ్లాసు రవ్వ వేయించుకోవాలండి, అదే నేతిలో. ఇది కూడా కాస్త దోరగా వేగనివ్వాలి. చూడండి, వేగిపోయింది కదా. ఇక ఒక వైట్ పేపర్లోకి తీసుకుందాం, ఎందుకంటే మనం మళ్ళీ వేయడానికి సులువుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వేరే పాత్రలో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ కేసరికి. ఈ నీళ్లు బాయిల్ అయినప్పుడు దీనిలో రవ్వ వేసి ఉండ కట్టకుండా తిప్పుకోవాలండి. ఇలా పేపర్లో వేసుకోవడం వల్ల మనకి సులువుగా ఉంటుందన్నమాట నీళ్ళల్లో వేసుకునేటప్పుడు. ఇలా రవ్వ చిక్కబడిన తర్వాత దీనిలో 1 గ్లాసున్నర పంచదారని వేసుకుందాం. గ్లాసు రవ్వకి గ్లాసున్నర పంచదార. ఇలా కొంచెం పాకం వచ్చే వరకు కూడా తిప్పాలండి. దీనిలో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి పైన. అలాగే వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. 1 అర స్పూను యాలకుల పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా ముద్ద కర్పూరం అన్నమాట. ఇది కూడా కొంచెం పౌడర్లా చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, సువాసన బాగుంటుందండి. తింటుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. 1 స్పూను నెయ్యి వేసుకొని పైన ఒక్కసారి కలిపి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయండి కేసరి బూరెలు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పప్పుని రుబ్బుకోవాలి. చూడండి, 6 గంటలకి ఈ విధంగా నానియ్యి అన్నమాట. ఇప్పుడు ముందుగా మనం పప్పు కడుక్కొని శుభ్రంగా పిండి చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా పిండి ఆడుకోవాలండి. దీంట్లోనే మనం కడిగిన బియ్యాన్ని వేసుకోవాలి. మొత్తం కలిసి ఇప్పుడు పిండిగా రుబ్బుకోవాలి. చూడండి, పిండి మరీ స్మూత్గా లేకుండా కొద్దిగా రవ్వలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా కొంచెం రవ్వలాగా ఎప్పుడైతే మనం రుబ్బుకున్నామో బూరెలు అనేవి క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు దీనిలో కొద్దిగా చిటికెడు తినే సోడా, తగినంత సాల్ట్ ఎక్కువ వేయకూడదండి. సాల్ట్ తెలియకుండానే ఉండాలి, కొద్దిగా లైట్గా ఉండాలన్నమాట సాల్ట్ అనేది. ఇలా ఉండాలండి పిండి, జారుడుగా మరీ ఎక్కువ జారిపోకుండా
అప్పుడే తోపు బాగా వస్తుంది బూరికి. చూసారు కదా, ఇలా కొంచెం రవ్వలాగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఈ పిండిని అలా పక్కన ఉంచుకున్న తర్వాత ఈ కేసరి అంతా కూడా చిన్న చిన్నగా నిమ్మపండు సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఇలా నిమ్మకాయ సైజులో చుట్టుకోవాలండి. ఈ కేసరి అన్నీ కూడా ఇలా నిమ్మకాయ సైజులో చుట్టుకొని పక్కన పెట్టుకున్నాక అప్పుడు మనం బూరెలు వేయడం స్టార్ట్ చేయాలి. చూసారు కదా, ఇదే విధంగా అన్నీ కూడా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న తోపులో పాన్లో ఎన్నైతే వేసుకుంటున్నామో అన్నీ కూడా బూరెలకు సరిపడా ఆ పిండిలో వేసుకొని ఒక్కొక్కటి వేయటం స్టార్ట్ చేయాలండి. కాగుతున్న నూనెలో వేసుకోవాలి. పొయ్యి మీద ముందే మనం నూనె పెట్టుకున్నాక ఉండలు స్టార్ట్ చేయాలి చేయటం. ఈ నూనె వేడెక్కేలోపు కేసరి ఉండలు చేసుకొని ఒక్కొక్కటి బూరెలు ఈ విధంగా వేసుకోవాలి. వెంటనే కలిపి పెట్టకూడదండి, కొంచెం గట్టిపడిన తర్వాత అట్లా తిరిగేసుకోవాలి. ఇలా అన్నీ తిరిగేసుకుంటూ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా తిరిగేసుకుంటూ వేయించుకోవాలండి. ఈ బూరెలు పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా వేగాలండి బూరెలు. వేగిపోయినవి తీసేసుకుందాం. ఇంతకుముందు పెసలతో ఉరిపిండి తోపు పెట్టి వేసానండి ఆ బూరెలు. మీకు వీడియో చివరిలో పెడతాను, చూడకపోతే చూడండి. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఒక వాయికి సరిపడా మనం కేసరి ఉండల్ని పిండిలో వేసుకొని ఒక్కొక్కటి ఇలా తీసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగ మీ ఇంట్లో మీరు కూడా చేయండి. చాలా బాగా టేస్టీగా కేసరి బూరెలు తినాలనిపించినప్పుడు మీరు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటాయి. గోల్డెన్ బ్రౌన్లో తీసుకుంటే మనకి బూరి టేస్ట్ అనేది బాగుంటుంది. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. చూడండి, టేస్టీగా గుమగుమలాడేటటువంటి కేసరి బూరెలు రెడీ అండి. మరి మీకు నచ్చినాయా? అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.